అల్లూరి జిల్లా అరకులోయలో ఏజెన్సీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, పలు ప్రజా సంఘాలు, వామపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయ్యన్న పాత్రుడు తన మాటలు వెనక్కి తీసుకోవాలని, అభివృద్ధి ముసుగులో మన్యంలో ఉన్న చట్టాలను తొలగిస్తే ఊరుకోమంటూ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతంలో గల భూ బదలాయింపు చట్టం సవరించినట్లయితే ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులు వస్తారనేటటువంటి ఆలోచనతో ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా ఏజెన్సీ ప్రాంత భాషలంతా కూడా వ్యతిరేకించడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకంటే టూరిజం పేరుతో ఏజెన్సీ ప్రాంతాలు ఈ రోజుకే చాలా కొల్లగొట్టడం అనేటువంటి జరిగింది. వారు చేసినటువంటి అభివృద్ధి అయితే ఇక్కడ శూన్యం. ఇక్కడ టూరిజం ద్వారా గిరిజనులకు అయితే ఒరిగినటువంటిది ఈ రోజు వరకు ఏమీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంత వాసులకి గుండెకాయ లాంటి 170 చట్టాన్ని సవరిస్తే రాబోయే రోజుల్లో ఇంకా గిరిజనుల మనుగడ కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రోజు వరకు గిరిజనేతరులు మాత్రమే ఇక్కడ షాపులు కానీ లేదనుకుంటే చిన్న చిన్న పరిశ్రమలు లాంటివి కానీ ఏది ఏర్పాటు చేసుకున్నా సరే వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి తప్ప ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక్క గిరిజనుడు కూడా ఇక్కడ అభివృద్ధి చెందలేదనేటటువంటిది మీ అధికారులకు కానీ లేదనుకుంటే మీ నాయకులకు కానీ ప్రభుత్వాలకు కానీ కళ్ళు కనిపించదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతాల్లో దృష్టి చారించండి. ఎంతవరకు అభివృద్ధి చెందారనేటటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఆదివాసీ హక్కులు చట్టాలు రక్షించవలసినటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలే చట్టాల పట్ల, హక్కుల పట్ల అపహాస్యం చేస్తూ మాట్లాడటాన్ని ఆదివాసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాంతంలో ఆదివాసీల హక్కుకి, చట్టానికి బలమైనటువంటి పునాది 170 చట్టం. ఈ 170 చట్టం పట్ల అవహేళనగా మాట్లాడినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాట్లాడారా, లేక ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆదివాసీ సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బలదేవ్ మాట్లాడుతూ గిరిజన చట్టాలను సవరిస్తే గిరిజన ప్రాంతానికి చాలా నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. గిరిజన చట్టాలను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందని ఆరోపించారు. 2020 విజన్ పేరుతోటి 1/70 చట్టం సవరణ చేస్తామని చెప్పేసి తీర్మానం చేస్తే నేడు ఈ ప్రభుత్వం విజన్ 2047 పేరుతోటి 170 సవరణ చేస్తామని చెప్పేసి ఈ రకం పూనుకుంటుంది. అందుకనే మేము చెప్పదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు చిత్తశుద్ధి ఉంటే 170 మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఆదివాసులకి కనీసం పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు అని చెప్తూ హవాయిలను చేశారు. మీ 15 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పాలనలో ఆదివాసులు ఒక పెట్టుబడిదారు కూడా లేదంటే మీరు సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆదివాసుల మీద మీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 100% నియామక చట్టం చేయాలి. అంతేకాకుండా జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఆదివాసీ హక్కులు చట్టాలు అమలు కోసం, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీ సమాజం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మండల కేంద్రంలో బంద్ కారణంగా మ్యూజియం, దుకాణాలు మూతపడ్డాయి. ఎస్కోట, పాడేరు, విశాఖ నుండి అరకు వచ్చే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఆదివాసీ గిరిజన సంఘాలు, అఖిలపక్ష నేతలు అరకులోయ ప్రధాని రహదారి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై ప్రభుత్వ వైఖరి ప్రకటించకపోవడం విచారకరమని, తక్షణమే స్పీకర్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆదివాసీ చట్టాల జోలికి వస్తే సహించబోమని వారు హెచ్చరించారు.